ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి తన సొంత ఇలాకా కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి కొడంగల్కు చేరుకుంటారు సీఎం. అక్కడి నుంచి రోడ్డు మార్గాన దుద్వాల మండలం హకీంపేటకు వెళ్లి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ను పరిశీలిస్తారు. ఆ తర్వాత కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక రాత్రికి కొడంగల్లోనే తన నివాసంలోనే బస చేయనున్న సీఎం రేపు ఉదయం 10 గంటలకు స్థానిక నాయకులు బిఎల్ఏలతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. ఎస్ఐఆర్ జరుగుతున్న తీరును అధికారులు సీఎంకు వివరించనున్నారు. సర్ ప్రక్రియపై కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు అవగాహన కల్పించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్కు పయనమవుతారు. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎస్పీ స్నేహ మెహరాతో కలిసి కలెక్టర్ దీపక్ తివారీ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్, ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్, ప్రభుత్వ జూనియర్ కాలేజ్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి టూర్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు తన సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఆయన కొడంగల్ చేరుకున్నారు. 4 గంటల నుంచి దుద్దాల మండలం హకీంపేట గ్రామంలో ఎడ్యుకేషన్ హబ్ను పనులకు సంబంధించి ఆయన పరిశీలించి అక్కడే ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నారు. సాయంత్రం 4 గంటల వరకు కూడా కొడంగల్ నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు అలాగే ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నారు. అలాగే అక్కడే సాయంత్రం కూడా అధికారులతో కూడా జిల్లా అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం రాత్రి కూడా కొడంగల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం బుధవారం నాడు ఉదయం 10 గంటలకు స్థానిక నాయకులతో కలిసి ఈ సర్ పైన కూడా సమీక్ష నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఓలతో పాటు అధికారులు కూడా పాల్గొన్నారు. రేపు ఉదయం 10 గంటలకు ఈ సర్ పైన కూడా సమీక్ష అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్ బయలుదేరున్నారు. ఇందుకు సంబంధించి కూడా అధికారులందరూ కూడా అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్లయితే సాయంత్రం 4 గంటలకు ఆయన కొడంగల్ నియోజకవర్గం చేరుకొని అలాగే మొదట దుద్దాల మండలం హక్కిపేట గ్రామంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ హబ్ను కూడా ఆయన పనులు పరిశీలిస్తారు. ఇప్పటికే దాదాపు పనులు కూడా పూర్తయిన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి కూడా చాలా ప్రభుత్వం అది ప్రతిష్టాత్మక తీసుకుంది. ఏదైతే ఎడ్యుకేషన్ హబ్ ఉందో కొడంగల్ చాలా విద్యార్థి పరంగా వెనుకబడి ఉన్న నేపథ్యంలో కూడా మొదట అన్ని రకాలుగా విద్యాపరంగా కూడా అక్కడ అభివృద్ధి చేసే దిశగా అక్కడ ఎడ్యుకేషనల్ హబ్ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా ఆ రోజు కార్యక్రమాలను కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందులో పాల్గొంటారు. అలాగే 5 గంటలకు కొడంగల్ నియోజకవర్గంలోనే అభివృద్ధి కార్యక్రమాలు కూడా అధికారులతో కూడా ఆయన సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత రాత్రికి ఇక్కడే బస చేస్తున్న నేపథ్యంలో కూడా అందుకు సంబంధించి ఆయన సొంత ఇంటి వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 10 గంటలకు జిల్లా నాయకులతో పాటు అలాగే సొంత కార్యకర్తలను కూడా కలిసే అవకాశాలు కనిపిస్తుంది. ఆ తర్వాత సార్ పైన కూడా బిఎల్ఓలతో కూడా పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించిన తర్వాత తిరిగి ఆయన హైదరాబాద్ వెళ్ళనున్నారు. దీనికి సంబంధించి కూడా అధికారులు వికారాబాద్ జిల్లా అధికారులు కూడా పూర్తి స్థాయిలో కలెక్టర్ ఎస్పీలు కూడా ఇప్పటికే నిన్నటి నుంచి కూడా అక్కడ ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇందుకు సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే పూర్తి పనులు కూడా పరిశీలిస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వర్షాకాలంలో ఉన్న నేపథ్యంలో కూడా ఆయన రోడ్డు మార్గంలో వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వర్షాలు పడుతున్న నేపథ్యంలో కూడా ఆయన హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇందుకు సంబంధించి కూడా ముఖ్యంగా హెలిప్యాడ్ కూడా సిద్ధం చేసినప్పటికీ ఆయన రోడ్డు మార్గంలో వస్తారా, ప్రత్యేక హెలికాప్టర్లో వస్తారా మరి కాసేపు తెలిసే అవకాశాలు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ దాదాపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు ఈరోజు సాయంత్రం నుంచి రేపు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు కూడా కొడంగల్లోనే ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికారులైతే భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అనిల్. రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ.